నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష మండలి డీఆర్సీ సమావేశం. విశాఖ అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా. యూరియా కొరత పేరుతో జగన్ రాదంతం చేస్తున్నారన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని వ్యాఖ్య. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపు. రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించిన సీఎం. క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీ అయిన విశాఖ మహానగరం అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రధాన దృష్టి సారించాలని, ఖ్యాతి మరింత పెరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా సమీక్ష మండలి డీఆర్సీ సమావేశంలో పలు అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్దేశం చేశారు. సుందరీకరణ, విద్యుదీకరణ, పట్టణీకరణ మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో భాగంగా ముందుగా గత డీఆర్సీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు, తీసుకున్న చర్యలపై చర్చించారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా డీఆర్సీ మీటింగ్ జరగడం జరిగింది. దీనిలో గత సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద తీసుకున్న చర్యల గురించి కూడా చర్చ జరిగింది. ఆ రోజు రేజ్ చేసినటువంటి ఇష్యూస్లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రధానంగా మంచినీళ్ళు అనేది డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ వాటర్ సప్లై ఉంది. ఒకసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో లైట్స్ ఇల్యూమినేషన్ పెంచాలనే దాన్ని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. ఆ స్ట్రీట్ లైట్స్లో ఇల్యూమినేషన్ పెంచే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ని కెపాసిటీ పెంచుకోవాలి. రేపు సమ్మర్లో వాటికి అనుగుణంగా కొన్ని ట్యాంక్స్ను కూడా గుర్తించడం జరిగింది. వీటిని ఇరిగేషన్ శాఖ పంపించి సమ్మర్లో ఆ కెపాసిటీ పెంచుకున్నట్టయితే రేపు మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి మన ప్రాంతానికి వచ్చే నీళ్ళకి స్టోర్ చేసే విధంగా రిజర్వాయర్స్ పెంచుకోవాలనేది కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. టిట్కో ఇళ్లకు సంబంధించి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న అంశం. దీనిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, అదేవిధంగా టిట్కో ఎండి, ఆ శాఖ సెక్రటరీస్తో ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద విశాఖపట్నం జిల్లా మీద చర్చిద్దామని చెప్పేసి కూడా ఈ తీర్మానాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సచివాలయాల్లో ప్రింటర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాటి తీసుకురావడం జరిగింది. వాటి టెండర్స్ కూడా పిలిచిన్నారు. కొద్ది రోజుల్లో అది పూర్తి చేస్తారు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అమలు చేసే దానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్, నేవల్, పోర్టు, డాక్యార్డ్ ఇట్లాంటి వాటి కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులతోటి, మన జిల్లా రెవెన్యూ అధికారులతోటి కమిటీని కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్యలు పరిష్కరించుకొని చేసి అభివృద్ధి పరంగా ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. వైసీపీ అధినేత జగన్ యూరియా కొరత పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాకు మొత్తం 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరకు యూరియాను అమ్ముకుని రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడక రాష్ట్రం అభివృద్ధి లేదు, యూరియా లేదు. ఎక్కడ లేదో చెప్పు. జగన్మోహన్ రెడ్డి యూరియా 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది. టన్నులు యూరియా ఉంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో. రైతు కోసమే చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారు, రైతు బాగానే బతుకుతున్నాడు. అయితే ఏదో రెచ్చగొట్టి పేమెంట్ బ్యాచ్ని రెచ్చగొట్టి యూరియా లేదంటే నీకు డీటెయిల్స్ చెప్తున్నాను, మా జిల్లా డీటెయిల్స్. 23,359 మెట్రిక్ టన్స్ అవసరం. 5వ తారీఖు నాడు 19,000 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. 1,93,000 ఒక నిమిషం. జిల్లాకి 23,359 మెట్రిక్ టన్స్ అవసరం. 19,385 మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవన్నీ సొసైటీలకి మరి షాపులకి. 18,000 మంది రైతులకు వెళ్ళిపోయింది. 18,116 మెట్రిక్ టన్నులు రైతులకు పొలాలకు వెళ్ళిపోయింది. ఇంకా 1,267 మెట్రిక్ టన్నులు సొసైటీలో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది. ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోదు. ఎందుకు డిలే కూడా చెప్తున్నాను. వ్యవసాయం కొద్దిగా డిలే అయినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నాన్ని ఆపేశాడు. ఇప్పుడు ఆ పురుషోత్తపట్నమే గతి వ్యవసాయం. పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, తుని పార్టు, ప్రతిపాడు. ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే యూటిలిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ 2,124 మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఆందీనే ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు తప్పే ఉంది. మీరు రోజు రోడ్డు తిరిగి యూరియా లేదు ఏదో లిక్కర్ షాపుల్లో డబ్బులు రాలేదని చెప్పి యూరియా లేదు ఇదివరకు యూరియా అమ్ముకున్నారు. ఆ యూరియా ప్రజలకి ప్రభుత్వ రేటుకి వెళ్ళిపోతుంటే మీకు కళ్ళు కనపట్టలేదు. ఇదివరకు 50-100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవారు. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, 20 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా యూరియా సప్లై చేయలేదు టార్గెట్కి సంబంధించి. 22లో 1,500 మెట్రిక్ టన్నులు తగ్గింది. 23లో మళ్ళీ 2,000 మెట్రిక్ టన్నులు తగ్గింది. నీకులే చేయలేదు కదా. నువ్వు ధాన్యం కొన్నావు, సంవత్సరానికి ఇచ్చావు ధాన్యాన్ని డబ్బు. మేము ధాన్యం కొన్నాం, 40 రోజుల్లోపు, నెలల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం. విత్తనాలు ఇచ్చావు రైతుకి, బరకాలు ఇచ్చారు రైతుకి. నువ్వు ఎప్పుడన్నా బరక ఇచ్చావా? ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకున్నారు. ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ రైతు సమస్యలపై మొద్దు నిద్రపోతుందని, అన్నదాతల పట్ల నిర్లక్ష్యంతో ఉన్న ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన చేపట్టనుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలన చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి యూరియా బ్లాక్ మార్కెట్ల దందాతో కూటమి నేతలు కోర్టు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు, కావాల్సినంత ఉందని. సాగురీత్యా చూస్తే 100 ఎకరాలకు సాగు కావాల్సింది 60 ఎకరాలు కూడా కాల, అంటే 60% కూడా లేదు. ఏది సమయానికి అందకపోవడము, దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా తోచి వర్షాలు అయితే విపరీతంగా పడినా, వర్షాలు ఎక్కువయ్యో అతివృష్టి అనావృష్టి వల్ల 2 దెబ్బలు పడి రైతాంగం పునారెళ్ళిపోయింది. ఉన్నంతలో ఏదైనా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో అక్కడ పూర్తి చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వచ్చి ఎరువుల కొరత. ఈ ఎరువుల కొరత లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కానీ క్యూలు అయితే ప్రతి డిపో దగ్గర లేక కొనుగోలు కేంద్రాల దగ్గర పొద్దున నుంచి రాత్రి వరకు దాని చుట్టూ కాళ్ళు అరిగేట్టు తిరుగుతున్నారు. 14కు ముందు 19కు ముందు ఉన్న పరిస్థితి అప్పుడు ఫోటోలు చూసేవాళ్ళం, చెప్పులు వరుసగా క్యూలో ఉండేటివి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎరువు అని రాత్రి వరకు ఉండాల్సి వచ్చేది, కాళ్ళు అరిగేట్టు తిరగాల్సి వచ్చేది. సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలు అనుచరులకు కట్టబెట్టేందుకే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు పూర్తి అవుతా ఉంది. అనేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా దాంట్లో మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి కూడా ముఖ్యంగా వైద్యం కానీ విద్య ఈ రెండు కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కాకుండా ప్రైవేట్ పరమైన విద్యని, వైద్యాన్ని కూడా ప్రజలకు దగ్గరగా చేర్చాలని చెప్పి, ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు, వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా, కాబట్టి పేదలు, మధ్యతరగతి వారు కూడా తీసుకొని రావాలని, మరీ ముఖ్యంగా ఆ రోజు మధ్యతరగతి వారు రష్యాకో ఫిలిప్పీన్కో పోయి చదువుకుంటూ ఉండి అవన్నీ కాకుండా పేదలకు వాళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి ఒక 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని చెప్పేసి 2550 సీట్లకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని రావడము. అప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసేసి కూడా విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి, నంద్యాల ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసేసి ఏలూరు అప్పటికే ప్రారంభించి 750 సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని వచ్చేసి 2550 మెడికల్ సీట్లకు కూడా తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే ప్రభుత్వం, నాయకత్వంలో ఉండే ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు, అంటే ఇంకా ఆ రోజు 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా 12లో 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమైనది. దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది. కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే కూడా చాలా కూడా దారుణమైన విషయాలు ఈ రెండు కూడా నేను పూర్తిగా కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతో కలిసి వచ్చే వాళ్ళతో కలుసుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీని బీమా కింద తీసుకొని రావడం కానీ ఈ రెండు దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదే కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్కమ్ అనేది కూడా 3 లక్షలు ఉండే ఇన్కమ్ కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 5 లక్షల ఇన్కమ్ ఉండేంత వారి అందరికీ కూడా, లోపల ఉండేందరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది కూడా వర్తిస్తుందని చెప్పడము, తర్వాత ప్రొసీజర్స్ కూడా చాలా కూడా వేల కొద్ది కూడా మార్చడం, అన్ని తీసుకొని రావడము, 25 లక్షల వరకు కూడా ఒక కుటుంబం అనేది కూడా 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పిన దాన్ని ఈరోజు పునరాలోచించుకొని ఈ ప్రభుత్వం అనేది కూడా మళ్ళీ కూడా ప్రైవేట్ పరం బీమా ఇస్తామని, ఇలాంటి బీమా అంటే ఈ ప్రైవేట్ బీమా యొక్క వ్యవస్థలకు కూడా ఇవ్వడం అనేది కూడా చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. దీన్ని కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.